ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మీకు శాంతి, సమాధానము, దీవెన, గొప్ప మేళ్లతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెప్తున్నప్పుడు నాలోనే పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు. ఏంటి ఈరోజు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, చేయగలిగిన కాడికి సేవను ఇంకా పూర్తిగా చేయలేకపోతున్నానే అని బాధ నాకు కలుగుతుంది. ఎందుకు తెలుసా? ఏ సత్యాన్ని నేను తెలుసుకున్నానో, ఏ దేవుని నేను ఎరిగి ఉన్నానో, ఆ సత్యాన్ని, ఆ దేవుని ఎరిగిగుండు కూడా ఆయన పని ఇంకా పూర్తి చేయలేకున్నానని ప్రతిరోజు నా ఆత్మ ఏడుస్తూ మూలుగుతూ ఎంతవరకు చేయగలుగుతున్నానో అంతవరకు చేస్తూ, రెండో మాట చెప్పమంటారా, నా ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు మూలుగుతున్నా, ప్రభువా ఏలియాకు శక్తికి మించిన పని ఇచ్చావు నాయన, మరి నాకు శక్తికి మించిన పని ప్రభువా నేను చేయాలి నా తండ్రి. ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు నేను చేయాలని నా హృదయము మనోవేదనతో కుమిలిపోతూ దేవుని సన్నిధిలో ఏడుస్తుందండి. దీనికి సాక్షి ఎవరు తెలుసా? గాడ్సన్ ప్రపంచమంతా ఒకటే మాట్లాడినా కూడా నేను భయపడను. దీనికి సాక్షి ఎవరు తెలుసా? ఆకాశాన్ని భూమిని కలిగిరేసేటువంటి సర్వ సృష్టికర్తైన దేవుడే. అట్టి భారం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. అంత గొప్ప దేవుని ఎరిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట ఏంటి? ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ఏంటి తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానపు శక్తిని విశ్వసించిన వారు క్రీస్తును ప్రకటించారు అని రాయబడిందండి. ఈరోజు అనేక మంది దేవుడి మందిరానికి వెళ్తూ ఉన్నారు. నా బాధ, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి మూలుగుతూ మీతో మాట్లాడుతున్నాడండి. నేను ఈరోజు ఎంతోమందిని చూశాను. వారిని చూస్తూ బాధ కలుగుతూ నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, సత్యం తెలుసుకుంటున్నారు. కానీ సత్యము తెలుసుకున్న తర్వాత ఆ సత్యాన్ని అనేకులకు ప్రకటించలేదండి. నిజముగా దేవుని వాక్యం చెప్తుంది, సువార్త ప్రకటించకపోతే శ్రమ అని రాయబడిందండి. శ్రమలైనా అనుభవిస్తాం కానీ నేను సువార్త ప్రకటించను. నిజంగా సత్యము తెలుసుకుని కూడా వాళ్ళు నోర్లు ముయ్యబడ్డాయి అనేది నా బాధ. సత్యము తెలుసుకుని కూడా వారు చెప్పలేదే, సత్యాన్ని చెప్పలేదే. దైవ సత్యము వారికి దేవుడు అనుగ్రహించిన కృప వారి మీదకి వచ్చినా కూడా వారి నోటితో అద్భుతమైన రీతిలో దేవుని గణపరచలేదే. కొంతమందికైనా ఏ సత్యాన్ని అయితే వారు తెలుసుకున్నారో, ఏ గొప్ప దేవుని అయితే వారు నమ్ముకున్నారో, వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారో అన్ని తెలుసు కూడా చెప్పలేదే అనే వేదన నన్ను చాలా పట్టి పీడిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది కూడా చేసినటువంటి పని ఏంటంటే ఇదే పనే. దీన్ని బట్టి నేను చాలా బాధపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పొరపాటుగా కూడా చెప్పనండి. నిజముగా వాళ్ళు తెలిసి కూడా చెప్పలేదనే బాధ నన్ను గుచ్చుతుందండి. దేవుని గ్రంథాన్ని పట్టుకున్న, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు తన జీవితంలో చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటో ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దామా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మళ్ళీ చెప్తున్నా వినండి. కాబట్టి మీరు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని నమ్మిన తరువాత, యేసుక్రీస్తు చనిపోయే ఒక తలికి మీరు వెళ్ళి అందరినీ శిష్యులుగా చేయండి అని యేసుప్రభు చెప్పలే. యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క ద్వారా ప్రతి వ్యక్తికి రక్షణ కలుగుతుంది, బాప్తిసం తీసుకోండి అని చెప్పాడు. అయితే చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుడు అంటాడు, దేవుని గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన బిడ్డలకి ఇచ్చిన అధికారం వర్ణనాతీతం అండి. అది మామూలు కాదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరణము చావు అనే భయాన్ని దేవుడు దాన్ని మింగేసి చనిపోయి తిరిగి లేచాడనే సత్యము తెలుసుకున్న నీవు, దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళి
సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చూడండి ఈ మాట చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. రండి, భయపడాల్సిన అవసరం లే. చావు భయం లేని దేవుడు నేను కనుగొన్నాను. ఆ దేవుడి కృప నాకు వచ్చింది. అయితే నువ్వు కూడా ఆ కృప పొందుకో, సత్యము తెలుసుకో, చనిపోయి తిరిగి లేచిన దేవుని నీ హృదయములో చేర్చుకో అనేటువంటి ఈ మాటను ఈరోజు క్రైస్తవులు, దేవుని బిడ్డలు నన్ను అడిగితే చాలామంది మర్చిపోతున్నారండి. చాలామంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సత్యము తెలుసుకున్న ప్రతి బిడ్డ వారు నోరు తెరిచి దేవుడి ఇచ్చిన ఆజ్ఞను పాటించడం మొదలు పెడితే సత్య సువార్త ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే అంటే వర్ణనాతీతం అండి, వర్ణనాతీతం. మరొకసారి చెప్పాలంటే ఇప్పటి కాలంలో ఒక భయంకరమైన విపత్తి, చచ్చిపోయిన వారు తిరిగి లేస్తారండి. మీ ఊరిలో నిన్ను బట్టి ఎంతమందికి తెలిసిందంటావు? నీ కుటుంబంలో అందరికీ తెలుసా? వాళ్ళు విని వినకపోని రెండోదండి, వాళ్ళు విని లెక్క చెల్లనిది రెండోది. మొట్టమొదటిగా ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉంది. సత్యము తెలుసుకుని నువ్వు మౌనంగా ఉండమని దేవుడు చెప్పలేదండి. దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సత్యం తెలుసుకొని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని తెలుసుకొని నువ్వు పరలోకానికి వెళ్తావని తెలుసుకొని నువ్వు ఎంతమందికి ప్రకటించావు? స్వార్థమని అలా దీన్ని ప్రకటించుకుంటే నువ్వు దేవుని బిడ్డపై ఉండి కూడా స్వార్థంతో జీవిస్తున్నావని చెప్పక తప్పదండి. నిజం చెప్తున్నా నేను. క్రైస్తవుడు సత్యము తెలుసుకున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు గురించి, పునరుద్ధానం గురించి ప్రకటించకపోతే ఎవరు ప్రకటిస్తారు? నేను అడిగే ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేదో ఈస్టర్ రోజు చక్కగా బిర్యానీ చేసుకుని తిని కొత్త బట్టలు వేసుకొని నమ్ముకొని హ్యాపీగా ఉంటే సరిపోదు. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృప మర్చిపోద్దు. అది నువ్వు ధన్యుడివి, ధన్యురాలు, నీ కుటుంబం ధన్యకరమైన కుటుంబం. కానీ సువార్తలో లెక్క చేయరా? మీరు ప్రకటించమన్న దేవుడి మాటను లెక్క చేయరా? ఆయన ఆజ్ఞకు లోబడరే? ఇది నా బాధ అండి. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము నిజముగా నీ సంఘముతో కలిసి వారానికి రెండు సార్లన్నా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు వెళ్ళి నిజముగా భారంతో వారిని చూసినప్పుడు మీకు బాధ అనిపించలేదా? మీరు చనిపోయిన నరకానికి వెళ్తున్నారు, బాధ అనిపించలేదా? నిజంగా వారిని చూసి ప్రకటించవలసిన బాధ్యత నీకు లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వేదనతో అడుగుతున్నా, నీ నోటితో నువ్వు ఎందుకు యేసుక్రీస్తు గురించి ప్రకటించలేకున్నావు? నువ్వు ఎందుకు యేసుక్రీస్తు గురించి మాట్లాడలేకున్నావు? దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుడి దగ్గర నువ్వు ఒక అధికారాన్ని పొందుకున్నావు. దేవుడన్నాడు, ఈ సత్యము తెలుసుకున్న తర్వాత దేవుడు అన్నాడు తన బిడ్డలకి ఇచ్చినటువంటి అధికారం, తన అపోస్తులకి ఇచ్చిన అధికారం, సంఘములో విశ్వాసాలకి ఇచ్చినటువంటి అధికారం, మీరు వెళ్ళి, దేవుని వాక్యం చెప్తుంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. చూడండి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసము ఇవుడి. చాలు. ఈ మాట మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, ఒక మాట నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నా. క్రైస్తవుడిగా నువ్వు మార్చబడిన తర్వాత, క్రైస్తవురాలిగా నువ్వు మార్చబడిన తర్వాత కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను, తప్పదండి. ఈ భూమి మీద కాలరెగించుకుని బ్రతికేవాడు తెలుసా ఎవరా? క్రైస్తవుడు. ఆ పేరు కలిగి సిగ్గుపాడు, గర్వపడతాడు, సంతోషిస్తాడు, హ్యాపీగా నేను క్రైస్తవుడు అనిపించుకోదానికి సిగ్గుపడని ధైర్యంగా చెప్పేవాడు క్రైస్తవుడు. కాబట్టి బాధతో నేను చెప్తున్నాను, ఈ మాట నువ్వు వింటూ ఉన్నప్పుడు నీ బాధ్యతగా క్రైస్తవులమైనందుకు, దేవుని బిడ్డలమైనందుకు నువ్వు ఎంతమందికి ఇప్పటి వరకు బాప్తిసానికి వరకు నడిపించావు? ఎంతమందికి నీ జీవితం ద్వారా, నీ మాట ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నీవు దేవుని గురించి ప్రకటించడం ద్వారా నరకానికి పోకుండా ఎంతోమంది బాప్తిసం తీసుకొని పాప క్షమాపణ పొంది పాపానికి ప్రాయశ్చిత్తంగా వారు మారు మనసు పొంది వారు బాప్తిసం ద్వారా చచ్చిపోయి తిరిగి కొత్త జన్మ జీవిస్తున్నారు. ఈ జన్మ పరలోక సంబంధమైనదని వారు నిజముగా ప్రభునందు ఎంతమంది ఆనందిస్తున్నారు? ఈరోజు ఎంతమంది నువ్వు కళ్ళతో చూస్తూ నిజముగా నువ్వు లెక్క చేయకుండా వారికి స్వార్థ ప్రకటించకుండా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు పొందుకున్న ఆ దేవుని కృప నువ్వు అనేకులకు దీవెనకరంగా అవి పని చేయలేదని నేను చెప్తున్నానండి. అది పంచాలి నీలో, దేవుని శక్తి నీలో పంచాలి. నీ జీవితము ఒక సాక్షిగా లేదు అని నేను ధైర్యంగా చెప్తానండి. ఎవరు తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, నీవు వెలుగు సంబంధమైన వ్యక్తివండి,
నువ్వు వెలుగుతున్న వ్యక్తి, వారు చీకటితో ఉన్నారు, సావు భయముతో ఉన్నారు, లోక సంబంధమైన వాటి మీద దృష్టి కలిగి ఉన్నారు, వారికి దారి అడ్డు తెలియదు, వారు ఏమైనా చేయడం మొదలుపెట్టారు, వారు ఎలాంటి భయంకరమైన గుంటలో పడుతున్నారో కూడా తెలియదు వారికి. వాళ్ళు నరకానికి వెళ్తాం, చచ్చిపోతామని కూడా తెలియదు. కానీ వారి జీవితంలో తెలిసింది ఒక్కటే, బ్రతికినంతకాలం ఇష్టానుసరమైన జీవితం జీవించి చచ్చిపోదాం, దేవుడు నన్ను పుట్టించిన అన్ని అనుభవించడానికి అనుకున్నారు. కానీ నువ్వు అలా కాదుగా. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుకున్నావుగా, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావుగా, యేసు రక్తంతో కడగబడ్డావుగా, నువ్వు వెలిగించబడ్డావుగా, దేవుడి కృపను పొందుకున్నావుగా, ప్రత్యేకమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావుగా, ఆ దేవునితో మంచి సవాసం కలిగి ఉన్నావుగా. ఇంత గొప్ప కృపను పొందుకున్న నీవు వారి వైపు చూచినప్పుడు నీకు అనిపించలేదా? వీళ్ళు చావు భయంతో చచ్చిపోతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వీళ్ళకి సత్య సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉందా? దేవుడు నాకు అది ఇచ్చాడు, నా మీద ఉంది, అది నాకు ఇచ్చాడని తెలుసుకొని నువ్వు ఎందుకు వారికి సువార్త ప్రకటించకూడదు? ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో అతి భయంకరమైన బాధ అండి. ఎందుకు తెలుసా? నేను 10th క్లాస్ వరకు చదివాను. నా జీవితంలో 10th క్లాస్ వరకు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఏ ఒక్కరు కూడా నాకు చెప్పలేదండి. నాకు ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. ఆ తర్వాత కూడా నాకు ఒక్కరు కూడా యేసుప్రభు గురించి చెప్పలేదండి. ఒక వ్యక్తి నాకు యేసుప్రభు గురించి చెప్తే నా కాలు కూడా నీ చర్చిలో అడుగు పెట్టదు పోన్న. ఆ వ్యక్తి బాధపడుతూ వెళ్తున్నాడు. ఆ రోజు దేవునికి స్తోత్రం, ఆ రోజు నేను నీతో, ఈరోజు రాత్రి నీతో నేను ఉంటాను అన్నప్పుడు ఆ వ్యక్తి తన రూమ్లోనికి, తన ఇంటికి నన్ను తీసుకెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ప్రార్థనలో ఆ బిడ్డ ఏకీభవించాడు. ఆ బిడ్డ ప్రార్థనలో ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఏకీభించడం నాకు తెలియదుగా, నేను మోకరించి కళ్ళు మూసుకున్నప్పుడు సర్వసృష్టికర్త నా యేసయ్య నాతో మాట్లాడినప్పుడు నా జీవితమే మార్చబడింది. ప్రభు కొరకు బ్రతకాలనుకున్నా, ఈ లోకానుసారంగా బతకకూడదు అనుకున్నా, ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఈరోజు నేను రక్షించబడ్డాను. ఈరోజు మా ప్రాంతంలో కొంతమంది రక్షణలోకి తీసుకొచ్చాను. అంతేకాదు, నేను బ్రతుకుతే ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకున్నాను. ఒకవేళ ఆ వ్యక్తి ద్వారా నాకు సువార్త రాకపోతే నేను పాపములను బ్రతికి పాపములను చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్ళేటువంటి వాడిని. నిజంగా ఆ వ్యక్తి ఒక్క పాపిని రక్షిస్తే, నిజంగా ఆ పాపి మారు మనసు పొందుకొని చనిపోతే నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్తామని సత్యము తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి అనేకుల్ని సంపాదించాడు అంటే, ఈరోజు వాక్యం వింటున్న నీవు, నీ ద్వారా ఎంతమంది మార్చబడ్డారు, నీ ద్వారా ఎంతోమంది రక్షించబడ్డారు, నీ ద్వారా ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. ఒక్కసారి నిన్ను పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. క్రైస్తవుడు అనిపించుకుని నీవు, నేను 30 సంవత్సరాల క్రైస్తవుని, 40 సంవత్సరాల క్రైస్తవుని, నేను బాప్తిసం తీసుకుని 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది, 70 సంవత్సరాలు అయింది. నువ్వు ఎంతోమందిని దేవుళ్ళకి నడిపించావు అనేది నీ జీవితంలో రక్షించబడిన తర్వాత దేవుడు చూచేది. నీ మీద నా దేవుని కృప ఎంతమంది మీదకి వచ్చింది, వారిని ప్రభావితం చేసి చావు నుంచి విడిపించి జీవ మార్గంలోకి నడిపించనేది దేవుడు చూసుకుంటాడండి. దేవుడు తీసుకుంటాడు. దేవుడిని చూసినప్పుడు నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు, సత్యం తెలుసుకున్నావే, ఆ సత్యం తెలుసుకున్న తర్వాత ఎంతమంది నీ ద్వారా మార్చబడ్డారు. ఈరోజు ఈ వర్తమానం వింటున్నప్పుడు నీ డైరీలో రాసుకో, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, సత్యం నేను తెలుసుకున్నాను, ఎంతోమందిని చావు భయం నుంచి నేను విడిపించాను. ఈరోజు చావు అంటే భయం లేకుండా నువ్వు జీవిస్తున్నావు. గట్టిగా చెబర్లు కొట్టి దేవుని కనపరుస్తావా? కళ్ళు మూస్తే పరలోకంలో నేను తెరుస్తాను నమ్మకం నీకు పుట్టింది. ఈ నిరీక్షణ విషయంలో దేవుడు నీకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత, ఈ వరం, ఈ ఆశీర్వాదం ప్రకటించే విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు నేను లెక్క అడిగాడు అనుకో. ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు ఒకసారి గుర్తుపెట్టుకో. నీకు ఒక డౌట్ రావచ్చు, దేవుడు లెక్క అడుగుతాడా, లెక్క అడగడానికి డౌట్ రావచ్చు. అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఈరోజు నీతో సూటిగా దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు జాగ్రత్త పడి సిద్ధపాటు కలిగి ఉండు. ఈరోజు వాక్యం ఇచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలా, జీవితకాలం అంతా ఆ పునరుద్ధానం గురించి నేను ప్రకటిస్తాను తీర్మానం తీసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి మాట డైరీలో రాసుకో, నీ బైబిల్లో ఫస్ట్ పేజీలో రాసుకో, నీ జీవితంలో హృదయం అనే పలక మీద రాసుకో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా కూడా కొన్ని పాంప్లెట్ చేత పట్టుకొని పో. నిజముగా దేవుడికి నీ జీవితంలో, నీ హృదయంలో చోటిచ్చినట్లయితే, నిజమైన క్రైస్తవ బ్రతుకు నేను బ్రతకాలనుకుని తీర్మానం తీసుకుంటే, నీ రక్షణను నువ్వు అనేకులకి ఇచ్చే విధంగా, నువ్వు పొందుకున్న రక్షణకు సాక్షిగా, నువ్వు పొందుకున్నటువంటి ఆ పునరుద్ధానానికి సాక్షిగా నీ జీవితం ఉంటే ఎంత బాగుంటుంది. చూద్దామా దేవుడి వాక్యంలో, యేస్కేలు గ్రంథం 33వ అధ్యాయము 8వ వాక్యం.
దుర్మార్గుడా, నీవు నిత్యముగా మరణము నందుదువు అని ఆ దుర్మార్గునికి నేను సెలవివ్వగా, అతడు తన దుర్మార్గం విడిచి జాగ్రత్త పడినట్లుగా నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నందును, కానీ అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. కొట్టర గట్టిగా చప్పట్లు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దుర్మార్గంతో దేవుడు మాట్లాడాడు. నిశ్చయంగా నీ దుర్మార్గమైన క్రియలను బట్టి నువ్వు చనిపోతావు. అందుకే పాపం చేసే వాళ్ళకి ఒక భయం వెంటాడుతుంటుంది. చచ్చిపోతానేమో అని భయం. ధైర్యంగా చేరండి. వారు ఎంత సీక్రెట్గా చేసినా కూడా ఇది బయటపడుతుందేమో, నేను చావును కొని తెచ్చుకుంటానేమో అని వారు భయపడుతూ ఉంటారు. కానీ పాపాన్ని విడిచిపెట్టరు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వారు పాపాన్ని బట్టే చచ్చిపోతారు. అయితే రక్షించినటువంటి దేవుడు, రక్షణ ఇచ్చినటువంటి నీ విషయంలో దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆశ్చర్యాన్ని కలిగించే మాట. నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయండి, ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నందును, కానీ అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. చప్పట్లు కొడతారా? బైబిల్ పట్టుకున్న నీవు, పాటలు పాడుతున్న నీవు, ఎడిటింగ్ చేస్తున్న నీవు, ఆరాధిస్తున్న నీవు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్న నీవు, ఉపవాసం ఉంటున్న నీవు, నిజముగా ప్రియ దేవుని బిడ్డ, పుట్టు క్రైస్తవుడిని, పుట్టు క్రైస్తవురాల్ని అంటున్న నీవు, నాకు 30 సంవత్సరాలు క్రైస్తవుని, 40 సంవత్సరాలు క్రైస్తవుని అంటున్న నీవు, నీ వెలుగు ప్రకాశించబడకపోతే దేవుడు అంటున్నాడు, నీ ప్రాంతంలో నీ కళ్ళతో నువ్వు ఎంతమందిని చూచావో గుర్తుపెట్టుకో. నువ్వు మర్చిపోతావు. నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, తెలుసా, నీ కళ్ళతో ఎంతమందిని చూసావు, నువ్వు ఎందుకు చెప్పలేదు సువార్త? నువ్వు తప్పించుకుందని ఛాన్స్ లేదు. ఒక మాటగా నేను చెప్పాలంటే, నిజముగా ఆ దేవుని రుచి చూచి ఎరిగిన వాళ్ళండి అసలు వర్ణనాతీతం. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన ప్రేమను ఎదురుతూనే ఉంటారండి. ఆయన గురించి ప్రకటించకుండా ఉండకుండా ఎవ్వరు ఉండరండి, ఎప్పుడు ప్రకటిస్తారు. నిజంగా నేను అప్పుడప్పుడు బయటికి అలా వెళ్ళినప్పుడు కొంతమంది చిన్న బిడ్డలు తీసుకువచ్చి నా చేతులు పెడతారు. నాకు వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ప్రభా, ఈ బిడ్డని నీ కొరకు నిలబెట్టుకో తండ్రి, ఈ బిడ్డ మీదకి నీ కృప చాపు నాయన, ఈ బిడ్డ నీ కొరకు రోషం కలిగిన వారిగా నిలబెట్టు ప్రభా అని. ఆ బిడ్డ మాటలు రాకపోయినా ఆ బిడ్డను చూసి నేను మాట్లాడుతుంటా. ఆ బిడ్డను చూసి మాట్లాడుతున్నప్పుడు నా మనసులో ఆనందిస్తుంటా. చిన్నప్పుడే దేవుడి వాక్యాన్ని చెప్పాను ప్రభా అని ఆశ కలిగి ఉంటా. నా ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు నేను పోరాడుతుంటా. ఇది తెలుసా, ప్రభా, బ్రతుకున్న వారికి, నేను చూసిన వారికి మాత్రమే, కొంతమందికి మాత్రమే వాక్యం చెప్తున్నాను ప్రభా, పుట్టబోయే వారికి కూడా నా మాటలు వారికి దీవెనకరంగా ఉండినట్లుగా వారి విషయంలో కూడా ప్రార్థించే భాగ్యమే నాయన. అయ్యా, పుట్టబోయే వారు కూడా అయ్యా నశించిపోకుండా రక్షించబడినట్లుగా నీ కృప నాకు చాపి అయ్యా నన్ను ఆశీర్వదించి ఈ వర్తమానము తండ్రి, ఎంతోమంది ఇప్పుడు కాదు పుట్టబోయే వాళ్ళు విన్నా కూడా వారిలో దైవశక్తి ప్రవేశించాలి ప్రభా అని ప్రార్థన చేస్తుంటా. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న వేయాలని ఆశ కలిగి ఉన్నా. మా ఊర్లో ఎవరు చచ్చిపోయినా కడప భాషలో నాలో ఉన్న ఆత్మ, ప్రభా దీనికి నేను సువార్త చెప్పినాను లేదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తా. సాధ్యమైనంత వరకు చూస్తా. ఆ వ్యక్తి పేరు చెప్పినప్పుడు ఆ వ్యక్తికి నేను సువార్త ప్రకటించానంటే సంతోషిస్తా. అన్యులైనా ఏ వ్యక్తులైనా చనిపోయినారంటే మొట్టమొదటిగా దేవుని దగ్గర నేను సువార్త చెప్పినానా లేదా ప్రభా అంట. ఆ దుర్మార్గుడు దేవుని దగ్గర పోయి, ఇటు నాకు సువార్త చెప్పలే, అసలు నాకు యేసు ప్రభు గురించి చెప్పింటే కన్నా నేను దేవుని నమ్ముకునిందు, అస్సలు నేను నరకానికి పోయేవాడిని కాదు ప్రభా, నువ్వు చనిపోయి తిరిగి లేచావు సత్యము నాకు తెలియజేయలేదు ప్రభా అని వారిని నీ మీద నేరారోపణ చేశాడు అనుకో, చేస్తాడు, అందులో డౌట్ లేదు. నువ్వు అనుకోవచ్చు తప్పించుకుంటానని, నువ్వు ఇక్కడ తప్పించుకుంటావు, అక్కడ తప్పించుకోలేవు. రాసి పెట్టుకునే డైరీలో నీకు ఇచ్చిన రక్షణ దేవుడికి అనేకులకు దీవెనకరంగా ఉండాలని, నువ్వు వెలిగించబడిన ఆ వెలుగు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని. ఇది నువ్వు గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా. నా మనసులో వారికి నేను యేసుక్రీస్తు గురించి చెప్పానా, నెమ్మది ఆనందం. అందుకే నా ఏరియాలో డోర్ టు డోర్ని స్వార్థ ప్రకటించానండి. మా ఊరి నడి సెంటర్లో ఒకరోజు పెట్టాను మీటింగ్. మరణములో జీవం, ఇంటింటికి పాంప్లెట్ పంపించాను. నేను వెళ్ళాను, మా సంఘ బిడ్డలు కూడా వెళ్ళాను. మరణములో జీవం ఉంది, నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావో తిరిగి పరలోకానికి వెళ్తావో సిద్ధపాటు కలిగి పాంప్లెట్ నీ ఇంటి దగ్గరకు వచ్చింది, యేసుని విశ్వసించు నమ్మని మాట్లాడానండి. నాకు చాలా సంతోషం అనిపించింది.
చాలా ఆశ్చర్యపోయింది. ఏంది ఈయన చచ్చిపోతే బతుకుతాం అంటున్నాడు, ఏంటి సువార్త అని చాలామంది ఆశ్చర్యపోయారు. సో ఏది ఏమైనప్పటికీ ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ మీద ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక్కసారి నేను మీతో షేర్ చేసుకుంటానండి మాట. ఏంటి మాట? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము. దుర్మార్గుడైన నిత్యముగా మరణము నొందుదువని ఆ దుర్మార్గునికి నేను సెలవివ్వగా అతడు తన దుర్మార్గును విడిచి జాగ్రత్త పడినట్లుగా నువ్వు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును కానీ అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేదునని. అతని ప్రాణం గురించి నిన్ను దేవుడు విచారణ చేస్తాడు. ఇందాక చెప్పాను కదా, నేను అక్కడి పోయినాక నాకు యేసుప్రభు గురించి తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. చెప్పిండు కదా, అప్పుడే బాప్తిజం తీసుకొని మారుమనసు పొందుకుందు, నా పాపాలు ఒప్పుకుంది ప్రభా అంటాడు. అప్పుడు ఎవరు కనిపిస్తారు తెలుసా దేవునికి? నువ్వే. ఈ ప్రాంతంలో నీకు ఇచ్చిన రక్షణ, నీ ప్రాంతంలో నువ్వు జీవించిన విధానము దేవుడు చూచి ఎందుకు వీరికి చెప్పలేదు? వీరి ప్రాణముల విషయంలో నిన్ను లెక్క అడుగుతాడు. క్రైస్తవురాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. దేవుని దగ్గర బుక్ అయిపోతే కష్టం. దేవుడు నీకు ఇచ్చిన సత్యాన్ని చెప్పకపోతే కష్టం. ఆ సత్యాన్ని నువ్వు మాట్లాడకపోతే కష్టం. కాబట్టి గుర్తుపెట్టుకో. ఈరోజు మీరు ఒక మాట నన్ను అడగచ్చు, వారు వినకపోతే అని. దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? చూద్దాం ఈ మాట కూడా. 9వ వాక్యం, యెహెజ్కేలు గ్రంథం 33:9. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గమును విడవవలని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గమును వినబడి ఎడల అతడు తన దోషమును బట్టి మరణం నందును కానీ నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. కొడతారు గట్టిగా చప్పట్లు. దోషం అయిపోయింది. చెప్పడం మన బాధ్యత, వినడము, వినకపోవడం, లెక్క చేయకపోవడం, తృణీకరించడం ఎవరి మీద ఆధారపడింది తెలుసా? వారి మీదనే. నువ్వు పోయినావు అనుకో, ప్రకటించలేదు కాబట్టి నీవు ఆ ప్రాణానికి లెక్క చెప్పవలసిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. అదే నువ్వు ప్రకటించవనుకో, వాళ్ళు వినకపోవచ్చు, లెక్క చేయకపోవచ్చు, ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత, ఇష్టానుసారంగా జీవించిన తర్వాత, ఏ మంచి పేరు లేకుండా చచ్చిపోయిన తర్వాత, ఆ తర్వాత అతను ఎవరు జ్ఞాపకం చేసుకోరు. రెండోది శరీరానికి చావు, ఆత్మకు చావు లేదు. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చేటప్పుడు ఆ ఆత్మ ఏడుస్తూ ఉంటుంది. సాతాను దూతలు ఒకవైపు వెంపాడుతూ ఉంటాయి, దేవుని దూతలు ఒకవైపు ఉంటాయి. పరలోకానికి తీసుకెళ్దామని ఉంటాయి, కానీ పరలోకానికి తీసుకెళ్ళేటువంటి దేవుని దూతలు మౌనంగా ఉంటాయి. సాతాను దూతలు ఈ వ్యక్తితో ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవింపజేశాను కాబట్టి నిత్య నరకానికి తీసుకుపోతున్నప్పుడు ఆత్మలు ఏడుస్తూ ఉంటాయి. యేసయ్యా నాకు తెలియదయ్యా నీ గురించి. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉంటాడు ప్రభు. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, తీర్పు జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి పడుతున్న వేదన, బాధ, ఆ వ్యక్తి అంటాడు అప్పుడు కూడా, సాతాను చేత మోసపోయాడుగా, నాకు యేసుప్రభు గురించి తెలియదంటే రక్షించబడిన వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి అనేది ఎంత సత్యమో దేవుడు అంటున్నాడు. ఆ ప్రాంతములో నీకు రక్షణ ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతములో ఆత్మల పట్ల కూడా నీకు బాధ్యతను, భారమునిచ్చాడు. కాబట్టి ఇదిగో ఈ ప్రాంతంలో వీరిని పెట్టాను, వీరిని నేను పిలుచుకున్నాను, నా రక్తముతో కడిగాను, వారిని నీతిమంతులుగా మార్చాను, వారు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారనే సత్యము వారికి చెప్పాను, వారిని ప్రకటించమన్నాను. నీకు వాళ్ళు ప్రకటించలేదా? నేరం ఎవరి మీదకి వస్తుందంటే నీ మీదకే. అందులో ఇంకొక మాట కూడా చెప్తా, రక్షించబడి కూడా కొన్ని ఆత్మలు కూడా దేవుని దగ్గరికి తీసుకురాలేకుండా ఉన్నాము అంటే, మాట మార్చి చెప్పమంటే మనలో దేవుడిచ్చిన రక్షణ పనిచేయాల. అందుకే నీ జీవితం ఆశీర్వాదకరంగా లేదు, అందుకే నీ జీవితము దీవెనకరంగా లేదు, అందుకే నీ జీవితము సాక్షికరంగా లేదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు పరీక్షించుకో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదకి నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. నిన్ను ఆరాధిస్తున్న నీ బిడ్డలు, నిన్ను పొగుడుతున్న నీ బిడ్డలు, నీ రక్తంతో కడిగిన నీ బిడ్డలు, నువ్విచ్చిన ఆజ్ఞ మరిచిపోయినట్లయితే నాయన తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేయండి నాయన. నీ బిడ్డలకి ఏ ప్రాంతంలో రక్షణ ఇచ్చిన ఆయన అయ్యా, ఈ బిడ్డలు ఏ ప్రాంతంలో అయితే నిలబెట్టావో
ఆ ప్రాంతంలో నీ బిడ్డలు దీవెనకరంగా ఉన్నట్టుకు సహాయం చేయండి. ఏ సత్యమైతే వారు తెలుసుకున్నారో నీ మాట చొప్పున వారు కూడా నాయనా అనేకులను తండ్రి దేవుని వైపు త్రిప్పుటకు సత్యాన్ని నాయన అయ్యా వారు ఏ సత్యమైతే పొందుకున్నారో ఆ చనిపోయి తిరిగి లేచాడు యేసుక్రీస్తు అని సత్యం తెలుసుకున్నారు. వారు కూడా పాపములో ఉన్నప్పుడు వారి పాపాలు ఒప్పుకొని తండ్రి బాప్తిజం ద్వారా చనిపోయి తిరిగి లేచాడు. బ్రతుకుతే మేము బ్రతికినంతకాలం క్రీస్తు కొరకు బ్రతుకుతాము, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతుకుతాము, చనిపోతే మేము పరలోకంలో ఉంటామని సత్యం తెలుసుకున్న వారు ఈ సత్యాన్ని మీరు అనేకులకు చెప్పమన్నారు. మరణ భయంతో వేదనతో పాపపు బంధకాల్లో ఉన్న వారికి వెళ్ళి చెప్పమన్నారు. నాయన నువ్వు శిష్యులకు ఆజ్ఞాపించావు, సంఘ బిడ్డలకు ఆజ్ఞానించావు, రక్షించబడిన ప్రతి బిడ్డకు ఆజ్ఞాపించావు. నాయన ఈ మాటను మరిచిపోక తండ్రి ఈ వాక్యమైన ప్రతి బిడ్డ యేసు నామములో ప్రకటించే బిడ్డగా మార్చబడునుగాక. ఆ ప్రాంతంలో ఆ బిడ్డలు వెలుగుగా దీవెనకరంగా దేవునికి మహిమకరంగా అనేకులకి ఆశీర్వాదకరంగా నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ తండ్రి ఇదిగో నా జీవితంలో ఇంతమందిని సంపాదించుకున్నాను, దేవుని కొరకు సంపాదించుకునే తండ్రి కృప పొందిన వారై నీ యందు వారిని చేర్చి ప్రభువా నీవిచ్చిన రక్షణ యందు ఆనందిస్తూ నీకు సాక్షులే ఉన్నట్టుకు కృప చూపించండి. బలమైన కార్యాలు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలు కూడా జరిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.